Good morning everybody. Welcome to the session of final year cluster stat paper 1 OR1. ఇవాళ సెషన్లో మనం ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంకి సంబంధించి ఆప్టిమమ్ సొల్యూషన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దామండి. ఓకే, గత క్లాస్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేసుకున్నాం? ఒక ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంకి ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేసామండి. అవి ఏ మెథడ్ ద్వారా ఫైండ్ అవుట్ చేసామంటే నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్, నెక్స్ట్ ఏంటండి లీస్ట్ కాస్ట్ మెథడ్, లీస్ట్ కాస్ట్ ఆర్ మ్యాట్రిక్స్ మినిమా మెథడ్, ఆర్ థర్డ్ మెథడ్ వచ్చేసి ఓజల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్, ఓజల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్, దీన్ని వ్యామ్ అంటారు, ఓజల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్. ఈ మూడు మెథడ్లను ఉపయోగించి మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం? ఒక ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంకి ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నాం. ఈ క్లాస్లో మనం ఒక ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంకి ఆప్టిమమ్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకుందామండి. ఓకే, అయితే ఆప్టిమమ్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఓకే అంటే ఆప్టిమాలిటీని టెస్ట్ చేయాలంటే, ఆప్టిమమ్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ 2 ఫేజెస్లో మనం వర్కౌట్ చేస్తామండి. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఏ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం కన్నా ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అంటే ఏంటంటే m+n-1 ఎలకేషన్స్ అనేవి రావాలి. m అంటే నెంబర్ ఆఫ్ రోస్, n అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఓకే, ఇక్కడ ఉంది చూడండి, ఎన్ని రోస్ ఉన్నాయి? 3 రోస్ ఉన్నాయి. 3 ప్లస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 4 కాలమ్స్ ఉన్నాయి. 3 + 4 -1 అంటే ఎంత? 7 - 1 అంటే ఎంతండి? 6 ఎలకేషన్స్ అనేవి మనం తయారు చేయాలి. 6 ఎలకేషన్స్ అనేవి వస్తాయి. అలా 6 ఎలకేషన్స్ ఫైండ్ అవుట్ చేసి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మ్యాక్సిమం కాస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంకి ఒక ఆరిజిన్ నుంచి ఇంకో డెస్టినేషన్కి గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయంటే ఎంత కాస్ట్, ఎంతవరకు మనం కాస్ట్ వెచ్చించుకోగలం అన్నది చూసుకోవాలండి. ఓకే, అర్థమవుతుందా? మనకున్న ఫండ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని బట్టి మనం చూసుకోవాలండి. ఓకే, అవైలబిలిటీని బట్టి మనం చూసుకోవాలి. అంటే ఫస్ట్ ఏ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి? ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ మెథడ్ వాడి? మీరు నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్ అన్నా వాడచ్చు, లీస్ట్ కాస్ట్ మెథడ్ అన్నా వాడచ్చు, ఓజల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. అయితే బెస్ట్ మీకు ఏ మెథడ్ అని చెప్పుకున్నామండి? ఓజల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్ ఈజ్ ది బెస్ట్ మెథడ్ ఫర్ ఫైండింగ్ ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ ఆఫ్ ఎ గివెన్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అని మనం గత క్లాసులో చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇదంతా ఫస్ట్ ఫేజ్ అండి. ఫస్ట్ ఫేజ్లో మనం ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అని ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో మనం ఏం చేస్తామంటే, సెకండ్ ఫేజ్ వచ్చేసరికి యూవీ మెథడ్ అన్నది అప్లై చేస్తామండి. ఆప్టిమాలిటీని టెస్ట్ చేస్తామండి. సెకండ్ ఫేజ్లో మనం ఏం టెస్ట్ చేస్తాం? ఆప్టిమాలిటీని టెస్ట్ చేస్తాం. ఆప్టిమాలిటీని టెస్ట్ చేయాలంటే Cij ఈజ్ ఈక్వల్ టు యూఏ ప్లస్ వీజే అవ్వాలండి. ఓకే, ఇది కండిషన్స్ అండి. ఆప్టిమాలిటీని టెస్ట్ చేయడానికి యూజ్ చేసుకునే కండిషన్స్. ఓకే, ఇంకోటి ఏంటంటే డెల్టా ఐజే ఈజ్ ఈక్వల్ టు సిఐజే మైనస్ యూఏ ప్లస్ వీజే, డెల్టా ఐజే ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, డెల్టా ఐజే ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఈ 3 కండిషన్స్ని మనం చేస్తామండి. అన్ని అలొకేషన్స్ అంటే అన్ఆక్యుపైడ్ అలొకేషన్స్ అన్నిటికీ వాల్యూ ఎంత ఉండాలి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. నాన్ ఆక్యుపైడ్ అలొకేషన్స్ అన్నిటికీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. ఇక్కడ యూవి అన్న వాడుతున్నాం కాబట్టి ఈ మెథడ్ని ఏమంటాం? యూవి మెథడ్ అని అంటాం, లేదంటే మూడీ మెథడ్ అంటామండి. ఓకే, మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అన్ని అలొకేషన్స్ ఏం రావాలి? పాజిటివ్ అలొకేషన్స్ అనేవి అసోసియేట్ అయి ఉండాలండి. పాజిటివ్ అలొకేషన్స్ అనేవి అసోసియేట్ అయి ఉంటే అప్పుడు మనం చేసిన సొల్యూషన్ ఏమంటారు? ఆప్టిమమ్ సొల్యూషన్ అంటారు. ఓకే, ఇక్కడ కూడా మళ్ళీ మనం కాస్ట్ ఫైండ్ అవుట్ చేస్తామండి. ఓకే, యూవీ మెథడ్ అప్లై చేసినప్పుడు కూడా మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? కాస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ కాస్టే ఆప్టిమల్ కాస్ట్ అవుతుందండి. ఏమవుతుందండి? ఆప్టిమల్ కాస్ట్ అవుతుందండి. ఓకే, ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంకి, ఇచ్చిన ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంకి మనం ఫస్ట్ ఏమి యూజ్ చేస్తామంటే నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు, లీస్ట్ కాస్ట్ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు,
ఓల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్ యూజ్ చేయొచ్చు అన్నా కదండి. ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్కి మనం ఏం వాడదామంటే ఓల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్ వాడి ఫస్ట్ ఫేజ్ IBFS అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేద్దామండి. తర్వాత ఈ ఆప్టిమాలిటీని టెస్ట్ చేద్దామండి. ఓకే, చూడండి. ఓల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్ అనేది ఇప్పుడు మనం యూజ్ చేసుకుని ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చిన ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంకి ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తామండి. ఓకే, నోట్ చేయండి ఒకసారి. D1 ఏమి ఇచ్చారు? D2, D3, D4 సేమ్ ఎట్ ది సేమ్ టైం ఇటువైపు ఏమి ఇచ్చారండి? O1, O2, O3. ఓకే, O1, O2, O3. ఓకే, సప్లై అండి. సప్లై ఇటువైపు ఏంటండి? డిమాండ్. సప్లై డిమాండ్ ఇవ్వడం జరిగింది. నోట్ చేయండి. 21, 16, 25, 13, 11. నెక్స్ట్ 17, 18, 14, 23, 13. నెక్స్ట్ 32, 17, 18, 41, 19. 6, 10, 12, 15. అయితే ఫస్ట్ ఇచ్చిన ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం బ్యాలెన్స్డా అన్బ్యాలెన్స్డ్ అని చెక్ చేసుకోవాలండి. ఇచ్చిన ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లము బ్యాలెన్స్డ్ అన్బ్యాలెన్స్డ్ అని చెక్ చేయాలంటే రో టోటల్ సప్లై టోటల్లో మనకున్న డిమాండ్ టోటల్ రెండు ఎలా ఉండాలి? ఈక్వల్గా ఉండాలి. అంటే సమ్మిషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్మిషన్ బీజే ఉండాలి. అయిందో లేదు చూసుకోండి. 11 + 13 24, 24 + 19 ఎంతండి? 24, 19, 43. ఓకే, ఇది ఇటువైపు సరిపోయింది చూడండి. 16, 12, 28, 15, 43. ఓకే, రో టోటల్ కార్బన్ టోటల్ సరిపోయింది కాబట్టి ఇచ్చిన ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఏంటండి? బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అని మనం గుర్తించాలి. ఓకే, ఒకవేళ బ్యాలెన్స్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం కాకపోతే అప్పుడు ఏంటయ్యా పరిస్థితి అంటే డమ్మీ రో కానీ డమ్మీ కాలం కానీ యాడ్ చేస్తామంటే అది నెక్స్ట్ వస్తాయండి మోడల్స్. ఆ మోడల్స్లో మనం చెప్పుకుంటామండి. అయితే ఇక్కడ చూడండి, ఓల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్ అప్లై చేసేటప్పుడు మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? పెనాల్టీస్ ఫైండ్ అవుట్ చేస్తామండి. ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? పెనాల్టీస్ అనేవి ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ పెనాల్టీ, రో పెనాల్టీ ఫైండ్ అవుట్ చేయండి. P1. ఓకే, పెనాల్టీ, రో పెనాల్టీ అన్నది ఫైండ్ అవుట్ చేయండి. పెనాల్టీస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇందులో మినిమం ఎలిమెంట్ ఏదో చూసుకుంటామండి. సప్లై వదిలేయండి, సప్లైని మనం కన్సిడరేషన్ చేసుకుంటే డిమాండ్ కన్సిడరేషన్ చేసుకుంటాం. ఈ మ్యాట్రిక్స్లో మినిమం ఎలిమెంట్ ఎంత? 13. నెక్స్ట్ మినిమం ఎంత అండి? నెక్స్ట్ 13 తర్వాత ఎంత ఉంది? వాల్యూ 16. 13కి 16కి డిఫరెన్స్ ఎంతండి? 3 అన్నది పెనాల్టీ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నెగిటివ్ సైన్స్ వేయం, ఓన్లీ పాజిటివ్ సైన్స్తోనే పెనాల్టీస్ని ఇండికేట్ చేస్తాం. ఓన్లీ పెనాల్టీస్ అంటే ఇట్స్ నథింగ్ బట్ డిఫరెన్సెస్. ఓకే, నెక్స్ట్ దాంట్లో చూడండి, నెక్స్ట్ రోలో చూడండి, మినిమం 14. నెక్స్ట్ మినిమం ఎంత అండి? 18. 14కి 18కి డిఫరెన్స్ ఎంత? 4 డిఫరెన్స్. నెక్స్ట్ ఇందులో చూడండి 17 మినిమము, 18. 17కి 18కి ఎంత? 1 డిఫరెన్స్. ఇప్పుడు వీటిని ఏమంటామంటే రో పెనాల్టీస్ అంటామండి. ఏమంటామండి? రో పెనాల్టీస్ అంటాం. సిమిలర్గా ఇదే విధంగా మనం కాలం పెనాల్టీని ఫైండ్ అవుట్ చేసుకుంటామండి. కాలం పెనాల్టీస్ ఫైండ్ అవుట్ చేయండి. ఏమవుతుందో చూడండి ఒకసారి. కాలం పెనాల్టీ మినిమం ఎంత అండి? 17. మ్యాక్సిమం ఎంత? నెక్స్ట్ 17 తర్వాత మ్యాక్సిమం ఎంత అండి? 21. ఓకే, 17కి 21కి డిఫరెన్స్ ఎంత? 4. ఓకే, ఇందులో చూడండి మినిమం ఎంత? 16. నెక్స్ట్ మినిమం ఎంత అండి? 1 అన్నది
అవుతుంది పెనాల్టీ. నెక్స్ట్ దీనికి పెనాల్టీ ఎంత అవుతుందండి 14, తర్వాత 18. 14కి 18కి డిఫరెన్స్ ఎంత 4. నెక్స్ట్ సిమిలర్గా చూడండి 13, నెక్స్ట్ ఎంత ఉంది 23 ఉంది. 13కి 23కి డిఫరెన్స్ ఎంత 10. ఓకే, ఇప్పుడు ఇందులో మ్యాక్సిమం పెనాల్టీ అన్నది చూసుకుంటామండి. మ్యాక్సిమం పెనాల్టీ ఎక్కడ ఉంది, రోలో ఉందా కాలంలో ఉందో చూసుకుంటామండి. ఇందులో ఉందండి కాలంలో ఉంది. మ్యాక్సిమం పెనాల్టీ ఇందులో ఉంది కాలంలో ఉంది. ఎంత ఉంది 10 ఉంది. కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుంటాం. ఈ 10 అన్న కాలంలో పెనాల్టీ 10 వచ్చిన కాలంలో మినిమం ఎలిమెంట్ ఎంత ఉన్నదో అనేది చూసుకుంటామండి. 13 అన్నది మినిమం ఎలిమెంట్ అండి. దీనికి ఎలకేషన్ అనేది ఇచ్చుకుంటామండి. ఓకే, దీనికి డిమాండ్ ఎంత ఉంది 15 ఉంది. సప్లై ఎంత ఉంది 11 ఉంది. ఏది మినిమము 11 మినిమమా 15 మినిమమా 11 మినిమం కాబట్టి 11 వేసుకుంటాం. 11 మైనస్ 11 0. 15కి 11కి డిఫరెన్స్ ఎంత అండి 4. ఓకే, ఈ విధంగా మనం చేసుకుంటాం. 0 అన్నది దేనికి వచ్చింది రోలో వచ్చింది కాబట్టి ఈ రో అన్నది ఎంటైర్గా మనం డిలీట్ చేసుకుంటాం అండి. ఇది ఎంటైర్గా డిలీట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ పెనాల్టీ P2కి వెళ్తామండి. పెనాల్టీ P2 ఇప్పుడు మన ఫైండ్ వచ్చేసి ఏ పెనాల్టీ అండి ఇది రో పెనాల్టీ. ఓకే, ఇక్కడ రో 0 అయిపోయింది కాబట్టి పెనాల్టీ నల్ పెనాల్టీ ఉంటుందండి, పెనాల్టీ ఉండదు. నెక్స్ట్ రెండో దాంట్లో పెనాల్టీ చూడండి, సేమ్ ఈ పెనాల్టీ 4 పెనాల్టీ రన్ అవుతుంది. ఓకే, ఏం మారలేదు కాబట్టి కాలం ఈ రో కూడా ఏం చేంజ్ అవ్వలేదు కాబట్టి పెనాల్టీ 1 రన్ అవుతుందండి. సిమిలర్గా P2 పెనాల్టీ అన్నది కాలం పెనాల్టీని ఫైండ్ అవుట్ చేసుకుంటామండి. P2 పెనాల్టీని ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఓకే, P2 పెనాల్టీ కాలం పెనాల్టీ చెప్పండి ఒకసారి ఏమవుతుందండి. ఇక్కడ డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది 17 మినిమము. నెక్స్ట్ ఎంత 32. 17కి 32కి డిఫరెన్స్ ఎంత అండి 15. 15 అనేది పెనాల్టీ అవుతుందండి. నెక్స్ట్ ఇందులో 16 ఆల్రెడీ డిలీట్ అయిపోయింది. ఏం మిగిలినాయి 18, 17 మిగిలింది. 18కి 17కి డిఫరెన్స్ ఎంత 1 కాబట్టి పెనాల్టీ 1 అవుతుందండి. ఇక్కడ ఎంత అవుతుంది 14, తర్వాత ఎంత 18. 14కి 18కి ఎంత అండి 4. నెక్స్ట్ 23కి 41కి. ఓకే, 23కి 41కి ఎంత అవుతుందండి పెనాల్టీ చూడండి. 23కి 41కి ఎంత కలిపితే 41 వస్తుంది. 23కి 18 అవుతుందండి పెనాల్టీ. ఓకే, 18 పెనాల్టీ అవుతుంది. ఇప్పుడు మనం ఏ పెనాల్టీస్ ఫైండ్ అవుట్ చేస్తాం కాలం పెనాల్టీస్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలండి మ్యాక్సిమం పెనాల్టీ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. రోలో వచ్చిందా కాలంలో వచ్చిందా మ్యాక్సిమం పెనాల్టీ చూసుకోండి. కాలంలో వచ్చిందండి. పెనాల్టీ ఎంత అండి 18 పెనాల్టీ అన్నది వచ్చింది. 18కి అబ్జర్వ్ చేయండి. 18లో ఈ పెనాల్టీ 18 సెలెక్ట్ చేసుకున్నాం. 18లో మినిమం ఎలిమెంట్ ఎంత 23 41 23 కాబట్టి 23కి ఎలకేషన్ ఈ సెల్కి ఎలకేషన్ అనేది ఇచ్చుకుంటామండి. ఎలకేషన్ అనేది ఇచ్చుకున్నాం. ఓకే, ఇక్కడ ఎంత ఉందండి 4 ఉంది డిమాండ్. ఓకే, అట్ ది సేమ్ టైం సప్లై ఎంత ఉంది 13 ఉంది. ఏది మినిమము 13 మినిమమా 4 మినిమమా 4 మినిమం కాబట్టి ఇక్కడ 4 అన్నది వేసుకుంటాం. 4 మైనస్ 4 ఎంత అండి 0. ఓకే, 13 మైనస్ 4 ఓకే ఎంతండి 9. ఓకే, 13లోంచి 4 తీసేస్తే ఎంత ఉంటుంది ఇంకా ఇక్కడ 9 ఉంటుందండి. ఓకే, 0 ఇప్పుడు రోలో వచ్చిందా కాలంలో వచ్చిందంటే కాలంలో వచ్చింది కాబట్టి ఈ కాలం అంతా మనకి ఏమవుతుంది డిలీట్ అయిపోతుందండి. ఈ కాలం ఏమవుతుంది డిలీట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ కాలం అన్నది డిలీట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ పెనాల్టీ P3ని ఫైండ్ అవుట్ చేసుకోవాలండి. P3 పెనాల్టీ ఒకసారి చెక్ చేసుకోండి. పెనాల్టీ P3. ఓకే, ఇక్కడ రో ఆల్రెడీ డిలీట్ అయిపోయింది కాబట్టి దీనికి నల్ పెనాల్టీ
నల్ పెనాల్టీ. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఎంత అవుతుందంటే ఇది వచ్చింది కాబట్టి దీనికి పెనాల్టీ ఫైండ్ అవుట్ చేయండి. మినిమం ఎంత 14, మ్యాక్సిమం ఎంత 18. ఓకే, 18కి 4కి 4 అండి పెనాల్టీ. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఎంత అవుతుంది, 17కి 18కి పెనాల్టీ ఎంత అవుతుంది, 1 అవుతుందండి. ఓకే, వన్. నెక్స్ట్ సేమ్ సిమిలర్గా కాలము కూడా మనం చేసుకోవాలండి. కాలం పెనాల్టీ చేసుకుంటే మనకి ఎంత అవుతుందంటే చూడండి, 17, 32కి డిఫరెన్స్ ఎంతండి, 15 డిఫరెన్స్. 15 అనేది పెనాల్టీ అవుతుంది. నెక్స్ట్ 18కి 17కి ఎంతండి డిఫరెన్స్, 1. 14కి 18కి ఎంతండి, 4. ఓకే, ఈ కాలం అన్నది డిలీట్ అయిపోయింది కాబట్టి దీనికి నల్ పెనాల్టీ ఉంటుందండి. నల్ పెనాల్టీ అనేది ఉంటుంది. తర్వాత పెనాల్టీ P4 అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటామండి. P4 పెనాల్టీ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఈ రో ఆల్రెడీ డిలీట్ అయిపోయింది కాబట్టి దీనికి పెనాల్టీ ఏముండదండి. నెక్స్ట్ దీనికి పెనాల్టీ చూడండి, మినిమం ఎంత 14, నెక్స్ట్ ఎంత 17. 17కి 14కి డిఫరెన్స్ ఎంత అండి, 3. నెక్స్ట్ దీనికి పెనాల్టీ చూడండి, 17కి 18కి డిఫరెన్స్ ఎంతండి, 1. నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా కాలం పెనాల్టీ అన్నది ఫైండ్ అవుట్ చేసుకుంటామండి. P4 అన్న కాలం పెనాల్టీని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఎంత అవుతుందండి, ఎంతండి, 17కి 32కి డిఫరెన్స్ 15, 18కి 17కి ఎంతండి, 1. నెక్స్ట్ 14కి 18కి ఎంతండి, 4. దీనికి పెనాల్టీ నల్ పెనాల్టీ అండి. ఓకే, నల్ పెనాల్టీ. నెక్స్ట్ ఇప్పుడు మ్యాక్సిమం పెనాల్టీ ఎక్కడ వచ్చిందో చూసుకుంటామండి. మ్యాక్సిమం పెనాల్టీ ఎంత ఉందండి, 15 ఉంది. 15 ఉంది కాబట్టి కాలం అన్నది 15 ఎందులో వచ్చింది, కాలంలో వచ్చింది కాబట్టి మనం కాలంని సెలెక్ట్ చేసుకుంటామండి. ఇందులో మినిమం ఎలిమెంట్ ఎంతండి, 17ని సెట్ చేసుకుంటామండి. 17కి అలొకేషన్ ఇచ్చుకుంటాం. డిమాండ్ ఎంత ఉంది, 6 ఉంది. సప్లై ఎంత ఉంది, 9 ఉంది. ఏది మినిమము, 6 మినిమం కాబట్టి 6 - 6 0. 9 - 6 ఎంత అండి, 3. 9 - 6 3 వేసుకుంటాం. 0 అన్నది ఎక్కడ వచ్చింది, కాలంలో వచ్చింది కాబట్టి ఈ రిమైనింగ్ కాలం అంతా ఏమవుతుందంటే డిలీట్ అయిపోతుందండి. డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ పెనాల్టీ P5ని మనం చూసుకుంటామండి. పెనాల్టీ P5. P5 పెనాల్టీ ఇక్కడ రో క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి పెనాల్టీ ఎంత, నల్ పెనాల్టీ అండి. నెక్స్ట్ 18కి 14కి పెనాల్టీ ఎంత అవుతుంది, 4 అవుతుందండి. నెక్స్ట్ 17కి 18కి పెనాల్టీ 1 అవుతుందండి. నెక్స్ట్ కాలం పెనాల్టీ ఫైండ్ అవుట్ చేస్తామండి. సిమిలర్గా ఇదే విధంగా P5. ఓకే, కాలము పెనాల్టీ 0, కాలం క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి పెనాల్టీ నిల్ పెనాల్టీ అండి. 18కి 17కి పెనాల్టీ ఎంత అవుతుందండి, 1 అవుతుంది. నెక్స్ట్ 14కి 18కి పెనాల్టీ, 14కి 18కి పెనాల్టీ ఎంత అండి, 4 అవుతుంది. దీనికి పెనాల్టీ నల్ పెనాల్టీ. ఓకే, ఇందులో మ్యాక్సిమం పెనాల్టీ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. కాలంలో ఉంది, రోలో ఉంది కాబట్టి పెనాల్టీ టై అయినప్పుడు మినిమం ఎలిమెంట్ ఎంత, 14 కాబట్టి ఈ 14కి అలొకేషన్ అనేది ఇచ్చుకుంటాం. ఓకే, ఇక్కడ డిమాండ్ ఎంత ఉందండి, 12 ఉంది. సప్లై ఎంత ఉంది, 3 ఉంది. ఏది మినిమం, 3 మినిమం కాబట్టి 3 వేసుకుంటాం. 3 - 3 ఎంత అండి, 0. 12 - 3 ఎంత, 9. ఓకే, ఇప్పుడు 0 అనేది ఎక్కడ వచ్చింది, రోలో వచ్చింది కాబట్టి మిగతా రిమైనింగ్ రో అన్నది మనం క్యాన్సిల్ చేసేసుకుంటాం. ఓకే, ఇది రో అన్నది క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ పెనాల్టీ P6. పెనాల్టీ P6 అండి. చూడండి, రో క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి పెనాల్టీ నిల్ పెనాల్టీ అండి. నెక్స్ట్ ఈ రో కూడా క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి పెనాల్టీ నిల్ పెనాల్టీ.
ఇక్కడ పెనాల్టీ ఎంత అండి? 17కి 18కి పెనాల్టీ ఎంత? 1 అండి. సేమ్ P6 అండి. కాలం లేదు కాబట్టి పెనాల్టీ నల్ల పెనాల్టీ. దీనికి పెనాల్టీ ఎంత అండి? 17. ఒకటే ఉంది కాబట్టి ఎలిమెంట్ 17. ఇక్కడ కూడా ఒకటే ఉంది కాబట్టి దీనికి పెనాల్టీ ఎంత అండి? 18 నల్ పెనాల్టీ. ఇప్పుడు ఇందులో మ్యాక్సిమం పెనాల్టీ ఎక్కడ వచ్చింది? 18 దగ్గర వచ్చింది కాబట్టి మనం ఇందులో చూసుకుంటాం. ఈ 18ని అలొకేషన్ చేసుకుంటాం. ఓకే, ఇందులో 18 అలొకేషన్ చేసుకుంటాం. మినిమం ఎంత? 9 ఉంది ఇక్కడ. ఓకే, 9 - 9 0 అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ 19 - 9 ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 0 వచ్చింది కాబట్టి అలొకేషను ఈ కాలం అన్నది ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఒకటే అలొకేషన్ మిగిలిందండి. ఒకటే ఎలిమెంట్ మిగిలింది. ఓకే, ఒకటే ఎలిమెంట్ మిగిలింది కాబట్టి 17కి అలొకేషన్ ఇచ్చుకుంటాం. 10. ఓకే, 10 - 10 0, 10 - 10 0. ఓకే, ఇది కూడా మనకి క్యాన్సిల్ అయిపోతుందండి. ఓకే, ఇది అలొకేషన్స్ ఇవి వచ్చినాయండి. నెక్స్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? జెడ్ క్యాలిక్యులేట్ చేయాలండి. జెడ్ అన్నది చూద్దామండి. ఓకే, ఒకసారి ఇక్కడ వేసుకోండి. 21, 16, 25, 13కి ఎంత వచ్చిందండి అలొకేషను? 11 వచ్చింది. నెక్స్ట్ 17కి 6 వచ్చింది. నెక్స్ట్ ఇంకా దేనికండి? 14కి 3 వచ్చింది అలొకేటెడ్ వాల్యూ. నెక్స్ట్ 23కి 4 అండి. నెక్స్ట్ 17కి 10 వచ్చిందండి అలొకేషను. 18కి 9 వచ్చింది అలొకేషను. ఓకే, మొత్తం ఎన్ని అలొకేషన్స్ వచ్చినాయండి? 1, 2, 3, 4, 5, 6 అలొకేషన్స్ వచ్చాయి. ఓకే, 6 అలొకేషన్స్ వచ్చాయి. ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 rows 4 columns ఉన్నాయి కాబట్టి 3 + 4 - 1 ఎంత? 7 - 1 ఎంత? 6 అలొకేషన్స్ సరిపోయినాయి కాబట్టి మనం ఏ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసినట్టండి? ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేసినట్టు. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? టోటల్ కాస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమవుతుందండి? 11 × 13 + 6 × 17 + 3 × 14 + 4 × 23 + 10 × 17 + 9 × 18. ఓకే, ఈ విధంగా మనం కాస్ట్ని ఫైండ్ అవుట్ చేస్తామండి. ఇది ఎంత వస్తుందంటే మీకు కాస్ట్ 711 రూపీస్ వస్తుందండి. 711 రూపీస్ అనేది రావడం జరుగుతుందండి. ఓకే, ఇది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకే, 711 రూపీస్ వచ్చింది. ఏ మెథడ్ ద్వారా చేసాం? ఇప్పుడు ఇది ఓజల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్ ద్వారా చేసాం. ఓకే, ఓజల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్ వాడి మనం ఏ ఫైండ్ అవుట్ చేసాం? ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. దేనికండి? మనకి ఇచ్చిన ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంకి ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అయితే నెక్స్ట్ సెకండ్ ఫేజ్ అన్నాను కదా, ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ ఏం చేయాలి? సెకండ్ ఫేజ్ ఆప్టిమాలిటీని టెస్ట్ చేయాలి. ఓకే, అంటే ఆప్టిమాలిటీని టెస్ట్ చేయడం అంటే 711 రూపీస్ ఖర్చు అవుతుందా? కాస్ట్ ఇంకా తక్కువ అవుతుందా? ఇంకా తక్కువ అవ్వడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఇది కరెక్టా కాదా? ఈ కాస్ట్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఈ అలొకేషన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా? కరెక్ట్గా ఎక్కడ ఉన్న అలొకేషన్ అక్కడ కరెక్ట్గా వచ్చిందా లేదా? ఓకే, వీటిని ఆక్యుపైడ్ సెల్స్ అంటారు. అలొకేషన్ వచ్చిన సెల్ని ఏమంటారండి? ఆక్యుపైడ్ సెల్ అంటారు. ఓకే, అలొకేషన్ లేని సెల్ని ఏమంటారంటే అన్ఆక్యుపైడ్ సెల్స్ అంటారు. ఓకే, ఈ ఆక్యుపైడ్ సెల్స్లో కరెక్ట్గా అలొకేషన్స్ అన్నీ కరెక్ట్గా జరిగినాయా లేదా అన్నది మనం చెక్ చేస్తామండి. అలా చెక్ చేయడాన్ని ఏమంటారంటే ఆప్టిమాలిటీని టెస్ట్ చేయడం అంటారండి. ఏమంటారు? ఆప్టిమాలిటీని టెస్ట్ చేయడం అంటారు. దీన్ని ఏమన్నామండి? ఫేజ్ 2 అన్నాం. ఓకే, ఫేజ్ 2 అని మనం తీసుకున్నామండి. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఫేజ్ 2కి ఫార్ములాస్ చెప్పాను.
ఫేజ్ 2కి ఫార్ములాస్ ఏంటండి? సిఐజే ఈజ్ ఈక్వల్ టు యూఐ ప్లస్ వీజే అవ్వాలి. ఇంకోటి ఏంటంటే డెల్టా ఐజే ఏమవ్వాలి? సిఐజే మైనస్ యూఐ ప్లస్ వీజే. డెల్టా ఐజే అన్నది గ్రేటర్ దెన్ ఈక్వల్ 0 అంటే అన్ఆక్యుపైడ్ సెల్స్కి డెల్టా ఐజే వాల్యూ ఏమవ్వాలి? 0 అవ్వాలి. అన్నీ పాజిటివ్ అలికేషన్స్ రావాలి, నెగిటివ్ వాల్యూస్ రాకూడదు. ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ వస్తే అన్ఆక్యుపైడ్ సెల్స్కి అప్పుడు మీరు చేసిన సొల్యూషన్ కరెక్ట్ అని మనం తీసుకుంటామండి. ఓకే, సెకండ్ ఫేజ్కి వెళ్తున్నామండి. మనం ఇప్పుడు సెకండ్ ఫేజ్ని చూద్దామండి. రోలో ఉన్న వాల్యూస్ని ఏమంటామంటే యూ వాల్యూస్ అంటామండి. U1, U2, U3. సిమిలర్గా కాలంలో ఉన్న వాటిని ఏమంటారంటే V1, V2, V3, V4. ఓకే, రోలో ఉన్న వాటిని U1, U2, U3 అంటాం. కాలంలో ఉన్న వాటిని V1, V2, V3, V4 అని తీసుకున్నాం. U వాల్యూస్, V వాల్యూస్ తీసుకున్నాం అండి. ఓకే, అయితే ఇక్కడ ఇనీషియల్గా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ప్రాబ్లము ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది తెలుసుకోవాలండి. ఓకే, రోలోను కాలంలోను మ్యాక్సిమం ఎలొకేషన్స్ ఎక్కడైతే వచ్చినాయో దాన్ని ఇనీషియల్ కింద తీసుకుంటామండి. ఓకే, ఇక్కడ ఎన్ని ఎలొకేషన్స్ వచ్చినాయి? ఈ రోలో ఒక ఎలొకేషన్ వచ్చింది. ఈ రోలో ఎన్ని ఎలొకేషన్స్ వచ్చాయి? 3 ఎలొకేషన్స్ వచ్చాయి. ఈ రోలో 2 ఎలొకేషన్స్ వచ్చాయి. ఓకే, మ్యాక్సిమం ఎలొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి? సెకండ్ రోలో ఉన్నాయి. ఓకే, అదేవిధంగా కాలంలో కూడా చూసుకోవాలి. ఫస్ట్ కాలంలో ఒక ఎలొకేషన్ వచ్చింది, సెకండ్ కాలంలో ఒక ఎలొకేషన్ వచ్చింది, థర్డ్ కాలంలో 2 ఎలొకేషన్స్ వచ్చాయి, ఫోర్త్ కాలంలో 2 ఎలొకేషన్స్ వచ్చాయి. అంటే మ్యాక్సిమం ఎలొకేషన్స్ ఎక్కడ వచ్చినాయి? సెకండ్ రోలో వచ్చినాయి. కాబట్టి U2 వాల్యూ 0 తీసుకోవాలండి. U2 వాల్యూ ఏం తీసుకుంటాం? 0 తీసుకుంటాం. ఓకే, U2 వాల్యూ 0 తీసుకుని దాన్ని బట్టి మిగతా వాల్యూస్ అన్నీ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలండి. ఓకే, U2 వాల్యూ 0 అయితే దీని వాల్యూ ఎంత అవుతుందో చూడండి. ఓకే, ఇది ఏమవుతుంది? ఆక్యుపైడ్ సెల్స్ చేసి తర్వాత అన్ఆక్యుపైడ్ సెల్స్ చేస్తామండి. ఇదేంటండి? C21. C21 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి? U2 ప్లస్ V1. ఓకే, సిఐ ఈజ్ ఈక్వల్ టు యూఏ ప్లస్ వీజీ అన్నాం కదండి, అదేవిధంగా ఇక్కడ రాసుకున్నాం. C21 ఎంత వాల్యూ? ఇది కాస్ట్ అండి. C21 అంటే ఎలకేటెడ్ కాస్ట్ ఎంత ఉంది? 17 ఈజ్ ఈక్వల్ టు U2 వాల్యూ ఎంత అండి? 0 తీసుకున్నారు. ప్లస్ V1 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. V1 దేర్ ఫర్ V1 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 17. V1 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 17. ఇది వేసుకుంటామండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎలకేషన్ ఎక్కడ వచ్చిందో చూసుకోండి. ఇక్కడ ఎలొకేషన్ ఎక్కడ వచ్చింది? C32. ఓకే, ఎంతండి? C32 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? U3 ప్లస్ V2. ఓకే, U3 ప్లస్ V2 అంటే U3 తెలుసా? తెలీదు. V2 తెలుసా? తెలీదు. కాబట్టి ఇక్కడ ఎలొకేషన్ మనం ఏమీ చేయలేము. ఓకే, అలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ అవుతుందో లేదో చూసుకోండి. U2 ఉన్నాయి కాబట్టి అవుతుంది ఇక్కడ. ఓకే, U2 0 కాబట్టి ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడ 2 ఎలొకేషన్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ అవుతాయండి. ఇక్కడ ఎంత అవుతుందండి? C23 ఈజ్ ఈక్వల్ టు U2 ప్లస్ V3 ఎంత ఉంది? C23 ఎంత అండి? C23 ఎంత? 14 ఈజ్ ఈక్వల్ టు U2 ఎంత? 0 ప్లస్ V3 మనం ఫైండ్ అవుట్ చేయాలి. దేర్ ఫర్ V3 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 14. V3 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి? 14. ఓకే, 14 వేసుకుంటాం. నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఎంత అండి? ఎలొకేషన్ ఎక్కడ ఉంది? C24 ఈజ్ ఈక్వల్ టు U2 ప్లస్ V4. U2 ఎంత? 0 ప్లస్ V4. C24 వాల్యూ ఎంత అండి? C24 వాల్యూ ఎంత? 23. దేర్ ఫోర్ V4 ఈజ్ ఈక్వల్ టు 23. V4 23 వేసుకుంటాం. ఓకే, ఈ విధంగా మనం వాల్యూస్ అన్నవి ఫైండ్ అవుట్ చేస్తామండి. ఓకే, మనకి ఇంకా దేని వాల్యూ రావాలో ఒకసారి చూసుకోండి. V1 తెలిసింది, V3 తెలిసింది, V4 తెలిసింది. ఓకే, సిమిలర్గా మనకేం తెలియాలి? V2 తెలియాలి.
V2 తెలియాలంటే మనకి U3 కూడా తెలియదు కాబట్టి ఇది వదిలేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలకేషన్ ఎంతండి? C14 ఈజ్ ఈక్వల్ టు U1 ప్లస్ V4 దట్ ఈజ్ ఈక్వల్ టు U1 అన్నది మనకు తెలియదు. V4 ఎంత వచ్చింది? 23. C14 ఎంత? 13. దేర్ఫోర్ U1 ఈజ్ ఈక్వల్ ఎంత? 23 వైపు వెళ్ళిపోతే ఏమవుతుంది? -10. U1 ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? -10 వచ్చింది. -10 అనేది వేసుకుంటామండి. ఓకే, జాగ్రత్తగా చేసుకోవాలండి. నెక్స్ట్ ఇది ఇక్కడికి U1 U2 అయిపోయింది. నెక్స్ట్ U3 V2 తెలియాలి. U3 V2 తెలియాలంటే చూడండి, ఇది చూడండి, C33 అంటే ఫార్ములా ఏమవుతుందండి? U3 ప్లస్ V3. C33 వాల్యూ ఎంతండి? 18 ఈజ్ ఈక్వల్ టు U3 మనం ఫైండ్ అవుట్ చేయాలి. U3 మనం ఫైండ్ అవుట్ చేయాలి. V3 వాల్యూ ఎంతండి? 14. దేర్ఫోర్ U3 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 4. 18 - 14 ఎంత? 4. U3 ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, ఈ విధంగా చేయాలండి. నెక్స్ట్ ఇది తెలియాలంటే ఎంత? C32 ఈజ్ ఈక్వల్ ఎంత? U3 ప్లస్ V2 దట్ ఈజ్ ఈక్వల్ C32 ఎంతండి వాల్యూ? C32 17 ఈజ్ ఈక్వల్ టు U3 ఎంత వచ్చింది? 4 వచ్చింది. V2 దేర్ఫోర్ V2 ఈజ్ ఈక్వల్ టు 17 - 4 13. V2 ఈజ్ ఈక్వల్ ఎంతండి? 13. ఈ విధంగా కాలమ్స్ అన్నీ ఫిల్ చేసుకోవాలి. ఒకసారి చూడండి, ఫస్ట్ ఇనీషియల్గా మ్యాక్సిమం అలొకేషన్స్ వచ్చిందని 0 తీసుకున్నాం. తర్వాత దాన్ని బట్టి ఎక్కడైతే అలొకేషన్స్ వచ్చాయో వాటి వాల్యూస్ అన్నవి ఫైండ్ అవుట్ చేసుకుని V1 V3 V4 అన్నవి ఫార్ములా ద్వారా ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత U1 ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత U3 ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఈ విధంగా మనం ఫార్ములాను వాడి ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఫార్ములా ఏంటంటే CIJ ఈజ్ ఈక్వల్ టు UI ప్లస్ VJ అండి. ఓకే, అర్థమైంది కదండి. నెక్స్ట్ ఈ వాల్యూస్ వచ్చేసి నెక్స్ట్ వాల్యూస్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే డెల్టా IJ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలండి. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ స్టెప్ డెల్టా IJ ఫార్ములా ఏంటండి? డెల్టా IJ ఈజ్ ఈక్వల్ టు CIJ మైనస్ UI ప్లస్ VJ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా IJ దేనికి ఫైండ్ అవుట్ చేస్తామంటే అన్ఆక్యుపైడ్ సెల్స్కి ఫైండ్ అవుట్ చేస్తామండి. దేనికి? అన్ఆక్యుపైడ్ సెల్స్కి. అలొకేషన్స్ లేని సెల్స్కి మనం డెల్టా IJ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా 11 ఉందనుకోండి, C11 మైనస్ U1 ప్లస్ V1. C11 ఎంత? C11 21 మైనస్ U1 ఎంతండి? -10 ప్లస్ V1 ఎంత? 17 దట్ ఈజ్ ఈక్వల్ టు 21 మైనస్ 17 నుంచి 10 తీసేస్తే ఎంతండి? 6. 17 నుంచి 10 తీస్తే 7. ఓకే, 21 నుంచి 7 తీస్తే ఎంతండి? 14. ఎంతండి? 14 7 21. ఓకే, ఇప్పుడు ఈ 21కి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. 21కి 14 ఇక్కడ వేసుకుంటామండి. ఎంత కలిపితే మనకి 21 వస్తుంది? 14కి 7 అనేది ఇక్కడ వేసుకోవాలండి. ఓకే, జాగ్రత్తగా మనం చూసుకోవాలండి. నెక్స్ట్ డెల్టా 11 అయిన తర్వాత అన్ఆక్యుపైడ్ సెల్ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది, 16 ఉంది. 16 ఎలా ఉంది? డెల్టా 12. డెల్టా 12 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? C12 మైనస్ U1 ప్లస్ V2 అండి. C12 ఎంతండి? 16 మైనస్ U1 ఎంతండి? -10 ప్లస్ V2 ఎంతండి? 13. అంటే 16 మైనస్ 13లో 10 తీస్తే 3. 16 మైనస్ 3 ఎంతండి? 13. 16 మైనస్ 3 13. ఇక్కడ
13 వేసుకుంటామండి. ఎంత కలిపితే 16 వస్తుంది? 3 కలిపితే 16 వస్తుంది. 3 అనేది ఇక్కడ వేసుకుంటామండి. నెక్స్ట్ అన్ఆక్యుపైడ్ సెల్స్ ఎంత అండి? డెల్టా 13 చెప్పండి. C13 మైనస్ U1 ప్లస్ V3. C13 ఎంత అండి వాల్యూ? 25 మైనస్ U1 ఎంత? -10 ప్లస్ V3 ఎంత అండి? 14. దట్ ఈజ్ ఇప్పుడు 25 మైనస్ 14లో 10 తీస్తే ఎంత అండి? 4. 25 నుంచి 4 తీస్తే ఎంత అండి? 21. 21 అనేది ఎక్కడ వేసుకోవాలి? ఇక్కడ వేసుకోవాలండి, అన్ఆక్యుపైడ్ సెల్. ఓకే, 21 వేసుకుని 4 అనేది రిమైనింగ్ 4 అనేది ఇక్కడ నోట్ చేసుకుంటామండి. ఓకే, ఈ విధంగా డెల్టా 13 కట్టాం. నెక్స్ట్ అన్ఆక్యుపైడ్ సెల్ ఎక్కడ ఉందో చూడండి. అన్ఆక్యుపైడ్ సెల్ నెక్స్ట్ ఎక్కడ ఉందండి? 18 ఉంది. 18 అంటే ఎంత? C23, అదే అంటే 23 దగ్గర ఉంది. డెల్టా 23 సారీ డెల్టా 22. డెల్టా 22 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎంత? C22 మైనస్ U2 ప్లస్ V2 ఏమవుతుంది? C22 అంటే ఎంత అండి? 18 మైనస్ U2 ఎంత అండి? 0 ప్లస్ V2 ఎంత అండి? 13. 18 మైనస్ 13 ఎంత? 15. 18 మైనస్ 13 ఎంత? 15. 15 ఇక్కడ వేసుకుంటామండి. 15 ఎంత కలిపితే 18 వస్తుంది? 3 అనేది ఇక్కడ వేసుకుంటామండి. ఓకే, ఇక్కడ సరిపోయినాయి. నెక్స్ట్ ఇంకెక్కడ ఉంది అన్ఆక్యుపైడ్ సెల్? ఇక్కడ ఉందండి, ఇక్కడ ఒకటి ఉంది. నెక్స్ట్ అన్ఆక్యుపైడ్ సెల్ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఒకటి ఉంది. ఓకే, నెక్స్ట్ 31 డెల్టా 31 ఈజ్ ఈక్వల్ టు C31 మైనస్ U3 ప్లస్ V1. దట్ ఈజ్ ఈక్వల్ టు C31 ఎంత అండి వాల్యూ? 32 మైనస్ U3 ఎంత అండి? 4 ప్లస్ 17. 32 మైనస్ 17 4 ఎంత? 21. 32లోంచి 21 తీసేస్తే ఎంత అండి? 11. ఓకే, 11 ఇక్కడ వేసుకోవాలండి. 11 ఇక్కడ వేసుకోవాలి. ఎంత కలిపితే 32 వస్తుంది? 21 అనేది ఇక్కడ వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అన్ఆక్యుపైడ్ సెల్ లాస్ట్దండి. లాస్ట్ అన్ఆక్యుపైడ్ సెల్ చెప్పండి ఒకసారి. అన్ఆక్యుపైడ్ సెల్ ఎంతండి? డెల్టా 34 ఈజ్ ఈక్వల్ టు C34 మైనస్ U3 ప్లస్ V4. దట్ ఈజ్ ఈక్వల్ C34 ఎంతండి? 41 మైనస్ U3 ఎంతండి? 4 ప్లస్ V4 ఎంత? 23. 41 మైనస్ 27. 41 మైనస్ 27 అంటే ఎంత వస్తుందండి? 14. ఓకే, 14 డిఫరెన్స్ వచ్చింది. 14 ఇక్కడ వేసుకోవాలి. నెక్స్ట్ 27 అనేది ఇక్కడ వేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు అన్ఆక్యుపైడ్ సెల్స్ అన్నిటికి మనం ఫైండ్ అవుట్ చేసామండి. ఓకే, నెక్స్ట్ కండిషను థర్డ్ వన్ ఏంటండి? ఆల్ డెల్టా ఐజెస్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అన్ని డెల్టా ఐజెస్ 0 కన్నా ఎక్కువ రావాలి. అన్ని డెల్టా ఐజెస్ 0 కన్నా ఎక్కువ వచ్చినాయో లేదో చెక్ చేసుకోండి. ఇక్కడ 14 వచ్చింది. 0 కన్నా ఎక్కువ కదా? దేంట్లో చూడాలి? అన్ఆక్యుపైడ్ సెల్స్ చూడాలి. 14 0 కన్నా ఎక్కువే కదండి, కండిషన్ అప్లై అయింది. ఇక్కడ అన్ఆక్యుపైడ్ సెల్కి చూడండి 13 0 కన్నా ఎక్కువే కదండి. ఇక్కడ కండిషన్ అప్లై అయింది, ఇక్కడ కండిషన్ అప్లై అయింది. ఓకే, ఇక్కడ కండిషన్ అప్లై అయింది. ఇక్కడ పాజిటివ్ వచ్చింది, ఇక్కడ పాజిటివ్ వచ్చింది. అంటే ఆల్ డెల్టా ఐజెస్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కాబట్టి మనం చేసిన ఎలకేషన్స్ ఏమైతే ఉన్నాయో ఈ కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయని అర్థం అండి. ఓకే, ఈ ఆప్టిమల్గా ఉన్నాయని అర్థం. ఈ ఎలకేషన్స్ అన్నీ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అని అర్థం. ఒకవేళ ఈ డెల్టా ఐజెస్ అన్న వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ వస్తే అప్పుడు మనం ఏం చేయాలంటే ట్రాన్స్పోర్టేషన్ టేబుల్లో మనకి ఏం ఫామ్ అవుతుందంటే లూప్స్ ఫామ్ అవుతాయండి. ఏం ఫామ్ అవుతాయండి? లూప్స్ అన్నవి ఫామ్ అవుతాయండి. అలాంటి లూప్స్ ఫామ్ అయినప్పుడు ఏం చేయాలనేది మనం తర్వాత క్లాస్లో డిస్కస్ చేద్దామండి. అంటే ఇదంతా కరెక్ట్, అంటే ఆప్టిమాలిటీని, ఈ ప్రాబ్లం ఆప్టిమాలిటీని సాటిస్ఫై చేసింది. ఏ మెథడ్ ఉపయోగిస్తే ఆప్టిమాలిటీ సాటిస్ఫై అయిందని తెలిసింది మనకి. యూవీ మెథడ్ ఉపయోగించినప్పుడు ఆప్టిమాలిటీ సాటిస్ఫై అయిందని మనకు అర్థమైంది.
ఓకే, నెక్స్ట్ మనం దీనికి కాస్ట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు కాస్ట్ కూడా మారుతుంది కదండి. కాస్ట్ ఎంత, ఇందాక అనుకున్న విధంగానే 711 రూపీస్. ఓకే, 711 రూపీస్ ఏదైతే ఉందో దీనికన్నా ఎక్కువ కాస్ట్ అవ్వదండి. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళేటప్పుడు గుడ్ అంతకు మించి ఎక్కువగా కాస్ట్ అనేది అవ్వదు. దీన్ని ఏ కాస్ట్ అంటారంటే ఆప్టిమల్ కాస్ట్ అంటారు. ఈ సొల్యూషన్ ఏమంటారంటే ఆప్టిమమ్ సొల్యూషన్ అంటారండి, ఆప్టిమమ్ సొల్యూషన్. ఓకే, ఈ విధంగా మనం ప్రాబ్లం అన్నది ఫైండ్ అవుట్ చేస్తామండి. 10 మార్క్స్కి వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.